హలో గైస్, అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. అందరూ సవ్యంగా జరుపుకోండి. దయచేసి పాములు భయం పెట్టకండి. ఈరోజు ఒక్కరోజైనా సరే వాటిని అయితే మాత్రం స్వేచ్ఛగా వదిలేండి. నాకు తెలిసి ఈ వీడియో పెట్టే టైంకి అయితే మీరు అందరూ నాగుల చవితి జరుపుకునే ఉంటారు. రేపటి నుండి అయితే మాత్రం పాములు చంపే ప్రయత్నాలు అయితే మాత్రం చేయకండి. నాగుల చవితి రోజు పొట్టలో పాలు వేసి దేవుడు దండం పెట్టుకుని తర్వాత రోజు కనబడితే కొట్టి చంపేస్తారు అనమాట మనోళ్ళు. దయచేసి ఇక్కడ నుంచి అయితే మాత్రం పాములు కొట్టే ప్రయత్నం చేయకండి. చేతులతో పాలు పోసి దండం పెట్టి మళ్ళీ చంపేయడం అనేది మహా పాపం అయిపోద్ది. అటువంటి పాపం మీరు మూట కట్టుకోకండి దయచేసి. ఈ సంవత్సరం అయితే మాత్రం ప్రతి సంవత్సరం లాగే చాలా హ్యాపీగా నాగుల చవితిని అయితే జరుపుకున్నాం. మేమైతే మాత్రం పాలు పోసే చోట్ల అయితే మాత్రం వేరే వాళ్ళు కూడా పాలు పోసారు. వాళ్ళైతే మాత్రం తెలివిగా గుడ్లు అనేవి బయటను పెట్టారన్నమాట. ఎందుకంటే పుట్టలో పాము ఉంటుందో లేదో తెలీదు. అదే కానీ యాక్స్ బయట నుండి అనుకోండి, ఒకవేళ పాము వస్తే తీసుకుంటదే అనేసి కొంచెం నమ్మకం అనమాట. అలా వాళ్ళైతే బయటను పెట్టారు. అది చూసి నేను కూడా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఈ సంవత్సరానికి గుడ్లు అయితే పొట్టలో వేసేస్తాను. నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం పక్క బయటను పెడతాను అనమాట వాళ్ళగా. ఈ సంవత్సరానికి అయితే ఇలా కానిచ్చేద్దాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమైనా ఉంటే డెవలప్ చేసుకుందాం. అలాగా బయటను గుడ్లు పెట్టే ప్రయత్నం అయితే చేయాలి. ఇంతకు మీరేం చేశారు? గుడ్లు అయితే పొట్టలో వేసారా బయటను పెట్టారా? మీరైతే కామెంట్ చేయండి. మేము పొట్టలో పాలేసి దాని తర్వాత అయితే ఫోటో షూట్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే పొట్టలో పాలేసి తెలియాలి కదా. తర్వాత అయితే మాత్రం నాకు ఇష్టమైనది ఈ తాటి గుజురు. పుట్టలో పాలేసిన తర్వాత ఈ తాటి గుజురు తినడం అయితే చాలా ఇష్టం. చాలా మందికి ఇష్టం అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత క్రాకర్స్ ఎంతమంది కాలుస్తారో నాకైతే తెలియదు. మేమైతే మాత్రం కాలుస్తాం అనమాట. దీపావళి రోజు కూడా కాల్చలేదు. ఈ రోజు అయితే ఎక్కువ డబ్బులు పెట్టి కొనేసాం. మొత్తం బాంబులు అంతా అయ్యాయి ఇవి ఆ కాకరపోతులతో కలిపి. హ్యాపీ దీపావళి. పేలదా ఓ స్టైల్గా పడుతున్నా.